ఔరా! నా చేతిలో చావద్దు. యాగిరే యాగిరే గాయత్రిని అక్కడ కూర్చోబెట్టండి. అలామత్ అలామత్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు. చెప్పు, నీ పేరేంటో చెప్పు. చెప్పు. చెప్పు, మర్యాదగా చెప్పు. చెప్పు. చెప్తావా లేదా? చెప్పు, నీ పేరేంటో చెప్పు. గాయత్రి. చంద్రముఖి గాయత్రి. గంగ ఇంట్లో ఈశ్వర్ గారికి నేనేది ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం అనిపిస్తోంది. ఇది దైవికమా యాదృచ్ఛికమా? ఈ అమ్మాయిని తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేయండి.
అమ్మా, డాక్టర్ గారు వచ్చారు. సార్, ఎక్కడికి వెళ్ళినా నన్ను తోడు తీసుకెళ్తారు కదా, ఇంత పెద్ద ఇంట్లో నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళారేంటి? డాక్టర్, మా అక్క పిచ్చిది కాదట. అక్క శరీరంలో చంద్రముఖి ఉందని అమ్మ చెప్పింది. సార్, విభూతి చల్లి చెప్పించలేదు సార్, బెత్తంతో కొట్టి మరీ నిజం చెప్పించారు. అవును డాక్టర్ గారు, సిద్ధాంతి గారు అడిగినప్పుడు తన పేరు చంద్రముఖి గాయత్రి అని చెప్పింది. మండలంలో కూర్చోబెడితే ఆ అమ్మాయి చంద్రముఖి గాయత్రి అని చెప్పింది. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? ఆ రాజును చూశారా? అతనింకా బ్రతికే ఉన్నాడా? ఆయన బ్రతికే ఉన్నాడు. కానీ మీరు అనుకున్నట్టు గాయత్రి ఒంట్లో చంద్రముఖి లేదు. నా మీద నమ్మకం లేదా? ఉంది. కానీ నా అనుమానం తీర్చుకోవడానికి నాకు ఒక్క అవకాశం అండి, ప్లీజ్. సీను, నా కిట్ తీసుకురా. జీవితంలో ఇంతవరకు సుఖపడి ఎరగను, భవిష్యత్తులో యోగం ఉందో లేదో. డాక్టర్ విజయ్, ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. లోపలున్నది గాయత్రి కాదు, చంద్రముఖి. సార్ 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 మీకు దండం పెడతాను సార్. మీరు మనుషుల్ని బాగు చేయగలరు కానీ దెయ్యాలను బాగు చేయలేరు కదా సార్. ఆ పనేదో జుట్టోడికి వదిలేద్దాం సార్. సార్, ఇప్పుడు ఆ దెయ్యాలతో డాన్స్ చేయడం మనకు అవసరమా సార్? తప్పదనుకుంటే మీరు లోపలికి వెళ్ళండి సార్. మీకేమైనా జరిగితే చెప్పడానికి నేను బయట ఉండాలి కదా సార్. అక్క, నాకు ஒண்ணுமே தெரியாது. என் டாக்டர் இல்ல அக்கா, என் நர்ஸ், மேல் நர்ஸ் அக்கா. உனக்கு யாராவது பிடிக்கிறவனா அந்த டாக்டரை பிடி அக்கா. என்ன விட்டுரு அக்கா, ப்ளீஸ் அக்கா, என்ன விட்டுரு அக்கா, நீ தண்டு படுத்துற அக்கா. நான் பேசுறது அக்காக்கு அர்த்தமாச்சு. அப்பப்போ தமிழ் படம் பாக்குறது ரொம்ப நல்லதா போச்சு. அப்பா, అక్కా చేయి పట్టుకో. అలాగే. నాది కాదు, గాయత్రిది. నేను పరాయి స్త్రీలను పట్టుకోను. అయితే ఇంజెక్షన్ నీకు ఇవ్వాల్సి వస్తుంది. దీనికంటే అదే బెటర్. అక్కా, 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 అక్కా. రిలాక్స్, రిలాక్స్. యా, slowly close your eyes. Now I'm talking to your subconscious mind. నేనిప్పుడు నిన్ను 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నాను. నువ్వు శోభా నాట్య మండలిలో చేరావు. అక్కడ ఒక అతనితో నీకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అవునా? ఆ తర్వాత నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు. అతని పేరేంటో చెప్పు. నివాస్. గుడ్. ఒక డాన్స్ కాంపిటీషన్ లో చంద్రముఖి చిత్రపటం నీకు బహుమానంగా వచ్చింది. జ్ఞాపకం ఉందా? ఉంది. దాని తర్వాత ఏం జరిగింది? గురూజీ, ఇంత పెద్ద కాంపిటీషన్ లో గెలిచిన మాకు ఒక సాధారణమైన చిత్రపటాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనికి బదులుగా ఏ బంగారు పతకమో బిరుదో ఇవ్వచ్చుగా. ఈ చిత్రపటం గురించి నీకు తెలీదమ్మా. ఈమె పేరు చంద్రముఖి. నాట్యంలో నాగముద్ర అనే ఒక హస్తముద్రికనే సృష్టించిన ఓ గొప్ప నర్తకి. నువ్వు కోరుకుంటున్న ఆ బంగారు పతకాలు, బిరుదుల కంటే ఈ చిత్రపటం చాలా విలువైందమ్మా. అయినా నువ్వు ఆశిస్తున్న బిరుదులో నీ నాట్య గురువుగా నేనే నీకు ప్రదానం చేస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు చంద్రముఖి గాయత్రి. చంద్రముఖి గాయత్రి, చంద్రముఖి గాయత్రి, చంద్రముఖి గాయత్రి. నువ్వు నీ భర్త ఆ పెయింటింగ్తో వెళ్తుంటే అతను ఒక లారీ వచ్చి గుద్దేశాడు.
నీ కళ్ళ ముందు నీ భర్త చనిపోగానే నువ్వు తెల్లపోయావు. అసలు ఆ సంఘటన జరిగిందో లేదో అన్న అయోమయంలో పడ్డావు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు చచ్చిపోతే ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదని నీ భర్త ఆత్మ ఘోషిస్తుంది. నా కోసం కన్నీళ్లు పెట్టు అని ఆక్రోషిస్తుంది. కడుపులో ఉన్న కన్నీళ్లన్నీ బయటకు వచ్చేదాకేడ్చే. నీ మనసులో గడ్డగట్టుకుపోయిన దుఃఖం మొత్తం కన్నీటిగా కరిగిపోయేదాకా ఏడ్చేసాయి. కమాన్, క్రై క్రై, లెట్ ఇట్ అవుట్, క్రై, ఏడ్చేసాయి. కమాన్, క్రై. సిద్ధాంతి గారు అలా ఏడిపించారు, డాక్టర్ గారు ఇలా ఏడిపిస్తున్నారు. నా బిడ్డ నరకం అనుభవించడం నేను చూడలేకపోతున్నానండి. ఏమైంది డాక్టర్? ఎందుకలా ఏడుస్తుంది? ఏడవని ఏడవని, ఇంకాసేపట్లో తన వాళ్ళందరిని గుర్తుపడుతుంది. షీల్ బి ఆల్ రైట్. డాక్టర్, ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు భయంతో వచ్చాను, కానీ ఈ గదిలో నుంచి వెళుతున్నప్పుడు గర్వంగా వెళుతున్నాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను మీ శిష్యుడైనందుకు చాలా గర్వపడుతున్నాను. హ్యాట్స్ ఆఫ్ సార్. డాక్టర్ గారు, గాయత్రి ఎందుకు అలా ఏడుస్తుంది? మీ అమ్మాయికి పిచ్చి నయం అయిపోయింది. నిజంగానా డాక్టర్? వెళ్ళి చూడండి. క్షమించండి సిద్ధాంత్ గారు, మిమ్మల్ని అవమానించడానికి ఇలా చేయలేదు. పెళ్లి చేసుకున్నవాడు కళ్ళ ముందు చనిపోయిన మరుక్షణమే గాయత్రి మైండ్ బ్లాక్ అయింది. ఏడవకుండా కన్నీళ్లు కట్టుకుపోయాయి. ఇప్పుడు తను తీరా ఏడుస్తుంది. ఎన్ని రోజులు అమ్మాయి బ్రతుకుందంటే వాళ్ళు చేసిన పూజలే. నౌ షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అమ్మా, గాయత్రి, సిద్ధాంతి గారు చెప్పిన మాట నిజం. ఈ ఇంట్లో చంద్రముఖి సమస్య అలాగే ఉంది. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి మీద అనుమానం వచ్చేది. చంద్రముఖి ఎవరిని ఆవహించిందో కనిపెట్టడం చాలా కష్టమైంది. ఆ రోజు మీరు బావిలో స్నానం చేసేటప్పుడు మిమ్మల్ని చంపాలని ఎవరో ప్రయత్నించారు. అప్పుడు మీ మెడలో రుద్రాక్షమాల లేదు. అది నేను గమనించాను.